భూమి పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ రైతాంగ సమితి పాంప్లెట్ ఆవిష్కరించుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది రాష్ట్ర కమిటీ. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ జక్కుల వెంకటయ్య గారు మాట్లాడుతూ, రైతులకు గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అని అనిపిస్తున్నది. ఎందుకంటే 6 నెలల్లో ధరణి పోస్టర్ను ఎత్తివేస్తామని చెప్పిన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ఆ విషయాన్ని పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నది. ఎన్నికలపైనే దృష్టి పెట్టి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నది. దానివలన ఈరోజు సీజన్లో వేయవలసిన విత్తనాలు నాణ్యమైనవి అందక రైతులు రేపు ఏమవుతారో అంటూ వారికి వెంటనే న్యాయం చేయాలంటూ రాష్ట్ర కమిటీ మీట్ ద్వారా ప్రభుత్వానికి తెలియవచ్చింది. గద్వాల జిల్లాలోని TNGO భవన్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి రైతు సమస్యలను ప్రస్తావించడం జరిగింది. అదేమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటుతున్నది. రైతు భరోసాను అమలు చేస్తామని ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అది నేటికి కూడా అమలు కాలేదు. ఈరోజు రైతు భరోసాను ఈ నెల 15 లోపు, అదే రకంగా 2 లక్షల రుణమాఫీని ఈ నెల 15 లోపు అమలు చేయాలి. ఎందుకంటే రైతాంగం ఖరీఫ్ సీజన్ వచ్చి దాదాపు 15 రోజులు జరుగుతున్నది. రైతులకు ఉన్నటువంటి ఉత్పత్తి ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. అదే రకంగా కౌలు భూమి ఇచ్చేది 10,000 ఉన్నది, ఈరోజు 20,000 దాకా పెరిగింది. కనుక వీటిని అంతటిని దృష్టి పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతాంగ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతాంగ సమితిగా డిమాండ్ చేస్తుంది. అదే రకంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఆ రోజు 3 చట్టాలను రద్దు చేసిన సందర్భంలో రైతులకు రాతపూర్వకంగా 7 డిమాండ్లను పెట్టగా వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి నేటికి కూడా అమలు చేయకుండా ఆనాడు కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పింది. కాబట్టి రైతులు బీజేపీ ప్రభుత్వాన్ని అందుకొరకే ఓడించారు. ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వానికి మేము దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి SKM డిమాండ్స్ను వెంటనే నెరవేర్చాలని, ఆ డిమాండ్లు ప్రధానంగా స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి. అదే రకంగా అన్ని పంటలకు ఇచ్చే ధరలను చట్టబద్ధం చేయాలి. మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఉన్న అప్పులను అన్ని మాఫీ చేయాలని తెలంగాణ రైతాంగ సమితి డిమాండ్ చేస్తుంది.